ధరణితోని కేసీఆర్ చెప్పిన మాట ఏంటంటే సమస్యలు తీరుతాయి, ఎక్కడికక్కడ సమస్య పరిష్కృతం అయిపోయి లాక్ పెట్టినట్టుగా రైతులకు మొత్తం కూడా ఇబ్బంది కలగకుండా చాలా పకడ్బందీగా ఉంటుందని చెప్పిండు. కానీ ధరణితోని పాతకాలం సమస్యలు కూడా వెలుగెత్తిస్తున్నాయి. ఒక మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక 1300 కుటుంబాలు రోడ్డు ఎక్కిన ధరణి సమస్యతోని వాళ్ళ బాధని తెలుసుకుందాం ఒకసారి. సార్, మేము జీపీఆర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ వద్ద 2000 నుంచి 2000 నుంచి 2003 వరకు 1300 కుటుంబాలు జీపీఆర్ వద్ద మేము ల్యాండ్ ప్లాట్లు పర్చేజ్ చేశాము. పర్చేజ్ చేసినప్పుడే మాకు అన్ని దానికి చుట్టూ కంపౌండ్ వాల్ వేసి గేట్లు పెట్టి ఫినిషింగ్ వేసి చెట్లు నాటి మరీ మాకు హ్యాండ్ ఓవర్ చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా పేరు మీదనే ఈసీలు అన్ని ఎవ్రీథింగ్ మా పేరు మీదనే ఉన్నాయి. సార్, రీసెంట్లీ ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరణిని అడ్డం పెట్టుకొని అదే భూమిపైన పాస్బుక్లు సంపాదించి మా గోడలని మా అసోసియేషన్ ఏవైతే ప్లాట్ ఓనర్స్ గేట్లు కూడా కొట్టేశాడు, తర్వాత కంపౌండ్ వాళ్ళు కొట్టేశాడు. మళ్ళీ మేము దాంట్లో మళ్ళీ కట్టుకోవాలని చెప్పి మా సొంత డబ్బులతో కష్టారితంతో మళ్ళీ అన్ని కనిలేసి మళ్ళీ కర్రలు బాదుకుంటే అవి కూడా 4 సంవత్సరాల నుంచి అవి కూడా పెంచాడు. 20 సంవత్సరాల నుంచి పెంచిన చెట్లని 20 సంవత్సరాల నుంచి పెంచిన చెట్లని 2 నెలల క్రితం అవి కూడా మొత్తము తీసేశాడు. అసలు 1300 కుటుంబాలు ఎన్నో ఆశలతో పిల్లల భవిష్యత్తు నుంచుకొని పిల్లల ఎడ్యుకేషన్ ఎంఆర్ఓ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చాను. మేడ్చల్ పోలీస్ స్టేషన్లో ఇదివరకే 4 సార్లు కంప్లైంట్ ఇచ్చినాము. వాళ్ళేమో సివిల్ కేసు ఇది మాకు సంబంధం లేదని వాళ్ళు అంటున్నారు. ఎంఆర్ఓ వాళ్ళు చెప్తే మేము పట్టించుకుంటాం చూస్తామని వాళ్ళు అంటున్నారు. కానీ మా సమస్యనేమో పరిష్కారం కావడం లేదు. మేము ఎంఆర్ఓ దగ్గర పోయినాము, ఆర్డీఓ దగ్గర పోయినాము, కలెక్టర్ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చాము. రీసెంట్లీ పోలీస్ స్టేషన్లో అయితే ఎప్పుడు చిన్న సంఘటన అయినా కూడా మేము పోలీస్ స్టేషన్లకు ఇంటిమేషన్ ఇస్తూనే ఉన్నాము. డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయని చూపెట్టాము. మేము ఆల్రెడీ ఎవిడెన్స్లో అన్ని కూడా పెట్టాము. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, ఈసీలు, అప్ టు డేట్ లింక్ డాక్యుమెంట్స్. ప్రజావాళ్ళ కంప్లైంట్కి వచ్చినాం. ఇప్పుడు ప్రజావాణిలో అన్ని మేము మా ఎవిడెన్స్లు అన్ని పెట్టి ప్రజావాణిలో కంప్లైంట్కి ఇచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి దయచేసి మా ఈ 1300 కుటుంబాలు రోడ్డు మీద పడకుండా ఆ కబ్జాదారులని కట్టడి చేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము.